మోమిత ప్రజలకు ప్రాణరక్షణ కల్పించాలని, వైద్య సేవ చేయాలని కోటి కోరికలతో వైద్య విద్యను అభ్యసిస్తుంటే క్రూర మృగాలైన మనుషుల రూపంలో ఉన్న పశువులు దుర్మార్గపు చర్యకి ఆమె బలైంది. ఆమె పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. బ్యాడ్ టచ్, ఒక చెడు స్పర్శ తగలనీయకుండా ఆడబిడ్డ తల్లి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటుందో అడే స్పర్శ చేయొద్దని, చెడుగా ప్రవర్తించొద్దని, చెడు భావంతో చూడొద్దని, చెడు చేష్టలు చేయొద్దని మగపిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రోజున వైద్య సిబ్బంది మొత్తం దేశవ్యాప్తంగా తమ సేవలు ఆపేశారు. ఈ ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లో చెల్లో కూతురో బాగలేకపోతే వాళ్ళ ప్రాణానికి హాని ఉంది, ఒక డాక్టర్ని ఈ విధంగా చేయకూడదనే విచక్షణ మర్చిపోయి ఈరోజు చేశారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆడపిల్ల ఒంటరిగా నడి రోడ్డు మీద నడిచినప్పుడు స్వాతంత్రం వస్తుందని ఆ మహాత్మా గాంధీ ఆ రోజు చెప్పారు. అర్ధరాత్రి ఏమో, నడి రోడ్డేమో, వైద్య కళాశాలలో ఇట్లాంటి దారుణం జరగడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆడపిల్లలను తాకాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలని మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు తెలిపారు. అర్థం కాని మూర్ఖులు నవ్వుతూ ఏదో కామెడీ చేస్తారు. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. చెడు కోరికలు, చెడు లక్షణాలు కలిగి ఉన్న మగవాళ్ళని తల్లిదండ్రులు కట్టుదిట్టం చేసుకోవాలి. మగవ లేనిదే మనిషి లేడు, మనిషి లేతే మనుగడ లేదు. ఖచ్చితంగా కూడా ఇటువంటి వారికి శిక్ష పడే విధంగా ఉండాలి. ఎవరో త్వరితగతిన ఎవరో వాటికి శిక్షార్హులు కనుక్కొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మొదల్లోనే తుంచేయాలి. దీనికి ముఖ్యమైన కారణాలు మారక ద్రవ్యాలు, మితిమీరిన చేష్టలు, వెకిలి చేష్టలతో ఆడపిల్లల్ని విసిగిస్తున్న వారిని మొదట్లోనే తుంచేయాలి. ఎటువంటి రాజకీయ నాయకులు కూడా ఇటువంటి వారిని ప్రోత్సహించొద్దు, రాజకీయంగా వాళ్ళకి మద్దతు తెలపొద్దని నేను జనసేన పార్టీ